నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ విద్య. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అంటూ ఏదైతే రాష్ట్రంలో పాలనను మొదలుపెట్టింది, ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలోకి వచ్చింది, పార్టీ తరపు నుంచి ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే బీఆర్ఎస్ తరపు నేతలేమో ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి రజాకారుల పాలన అంటున్నారు. అయితే ఏంటి, ఎందుకు రజాకారుల పాలన అనాల్సి వచ్చింది? అయితే దీని మీద, అలాగే తాజాగా లగచర్ల ఇన్సిడెంట్ మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సంబంధించి ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ప్రజాపాలన అంటున్నారు, మీరేమో రజాకారుల పాలనగా అభివర్ణిస్తున్నారు. ఏంటి, ఎందుకు అంత అంటే ఆ ఇష్యూతో? ఎందుకంటే రజాకారులు అనేసరికి యావత్ తెలంగాణ సమాజం ఉద్యమం వెనకాలకి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే అప్పట్లో జరిగినవి అంత ఆ ట్యాగ్ లైన్ని ఎందుకు ఉపయోగించాలి? ప్రజాపాలన అంటే ప్రజల అవసరాలను గుర్తించాలి, ప్రజల బాగోగులు చూడాలి, ప్రజల సంక్షేమం చూడాలి, ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలి. ఇవన్నీ గాలికి వదిలేసి మంత్రులు, ముఖ్యమంత్రి గాలిలో మాటలు మాట్లాడుతారు, గాలిలో తీరులు మాట్లాడుతారు. మేమేమంటున్నామంటే 6 గ్యారంటీలు పెట్టిండ్రు. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పాలన అని పెడతామని చెప్పిండ్రు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది రజాకారుల పాలన అని మేము అంటున్నాం. ఎందుకనంటే 10 సంవత్సరాలలో విధ్వంసం లేదు. 10 నెలల పాలనలో ప్రతిరోజు ధ్వంసం లేదా విధ్వంసం. మీరు చేస్తున్నది ఏంటంటే ధ్వంసం లేదంటే విధ్వంసం. ఇలా ఏ సెక్షన్ అయినా ఈ రాష్ట్రంలో ఏ సెక్షన్, ఫలానా సెక్షన్ అసంతృప్తిగా లేదు, ఫలానా సెక్షన్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయని సెక్షన్ ఏదైనా ఉన్నదా? అన్ని రకాల వర్గాలు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఏదో రకమైనటువంటి నిరసన తెలియజేస్తుంది. ఎందుకు చేస్తుండ్రు? మీ ఫెయిల్యూర్, మీ చేతగానితనం, మీకు పరిపాలన చేయడం వీలుగాక, చేయడం చేతగాక ఇలా దానికోసమే ఇలా ఎక్కడికక్కడ అణిచివేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అడుగడుగున మీ పాలసీ వ్యవస్థ బాగలేదు, మీ పాలసీ అమలు బాగలేదు, మీ పాలసీలను ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయినరని మేమంటే, మీ పాలసీలను సక్సెస్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి మమ్మల్ని పోలీసులతోని కొట్టించే ప్రయత్నం, కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు పథకాలలో సక్సెస్ గమ్మనంటే ఇలా పోలీసులతో తొక్కించి ఇలా మీరు పోలీసులతో ఎదుర్కొనేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. అందుకనే గ్రామాలలో దానికి ఎగ్జాంపుల్ ఇలా లగచెర్ల తాండాలు ఉన్నాయి. రైతులు ఆగ్రహంతో మా భూములు మాకు ఎట్లా గుంజుకుంటారు, చెప్ప పెట్టకుండా ఎట్లా వస్తారనేసి రైతులు మా భూములు మాకే కావాలి, మా భూముల మీదకి ఈ ఫార్మా వద్దు, ఈ ఫార్మా సిటీ వద్దు, ఫార్మా విలేజ్ వద్దని రైతులే స్వచ్ఛందంగా వాళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళని మీరు తీసుకుపోయి రాత్రి మీరు తీసుకుపోయి ఆడవాళ్ళని కూడా చూడకుండా మీరు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇలా దాదాపు 30-45 మందిని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. ఇలా జైల్లో పెడితే నీ నియోజకవర్గం, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన నియోజకవర్గం, నేను ఎమ్మెల్యే చేసిన నియోజకవర్గం, నేను జెడ్పీటీసీ చేసిన నియోజకవర్గం, అరే ఇన్ని అవకాశాలు ఇచ్చింది కదా కొడంగల్. ఇలా కొడంగల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అవకాశం కల్పిస్తే ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఇలా కొడంగల్ పెట్టిన ప్రజల భిక్ష కదా ఇది. కొడంగల్ పెట్టిన ప్రజల భిక్షకు ఇలా నువ్వేం చేస్తూ ఉన్నావు? వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళ మీద రుబాబు చేస్తూ ఇలా వాళ్ళని చిత్రహింసలు పెడుతూ వాళ్ళని ఇలా ఒక రజాకర్ పరిపాలన లెక్క మీరు తీసుకుపోయి జైల్లో వేసిండ్రు. మరి తేడేముంది? ఇలా వాళ్ళు ఫార్మా విలేజ్ మాకు వద్దు, మా భూములు పోతున్నాయి, మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావన ప్రజల నుంచి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా మీరు ఏం చేయాలి? ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఏం చేయాలి? మీరు కూర్చొని వాళ్ళకి ఏమేమి అవసరాలు గుర్తించాలి, వాళ్ళని ఎట్లా మీరు సముదాయించడంలో అర్థం చేసుకోవాలి, వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి, వాళ్ళ సమస్యను అర్థం చేయాలి, వాళ్ళ డిమాండ్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ డిమాండ్ని అర్థం చేసుకొని మీరు వారికి ఆల్టర్నేట్ చేయాలి. ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం రావడానికి ముందు 10 సంవత్సరాలు మేము ఉన్నాం. 10 సంవత్సరాలలో చాలా ప్రాజెక్టులు కట్టినాం. మేము ఇట్లా మీద వాడి గుంజుకోలే కదా. అరే వాడు అక్కడిని
నీకు జానాడు భూమి కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఈ సమాజంలో. అవును, కామన్గానే భూమి కోసం, భుక్తి కోసం, జానడు భూమి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ఒక జానడు భూమి కోసం తలలు పలగొట్టుకునేటువంటి ఈ పరిస్థితులలో వాడికి ఉన్న ఎకరాల భూమి తీసుకుంటుంటే ఎవడైనా సహించాడు కదా. ఇది ఎవరో చెప్పింది కాదు. వాళ్ళ మీద మీరు వాళ్ళతో పిలిచి మాట్లాడకుండా, వాళ్ళను వాళ్ళ బాధ ఏందో తెలుసుకోకుండా వాళ్ళు అన్యాయంగా తీసుకుపోయి జైల్లో పెడుతుండడం అనేది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. దానికోసమే ఇవాళ మీరు ఊర్లలో గతంలో నక్సలైట్ల కోసము పోలీసులు కదా వెంబడబడి గ్రామాలలో తిరిగి ఇనుప బూట్ల చప్పుళ్ళు విన్నాం. ఇవాళ లగచర్లలో కూడా మళ్ళీ పాత రోజులు తెస్తా, ముఖ్యమంత్రి పాత రోజులు తెస్తా అంటే పోలీసుల ఇనుప బూట్ల చప్పుళ్ళు, పోలీసు తుపాకీ తూట్ల చప్పుళ్ళు మోతలు కనబడతా ఉన్నాయి. ఇదే కదా ఇంద్రమ్మ పాలన అంటే. ఇదా ఇంద్రమ్మ పాలన? ఇంటింటి ఇంద్రమ్మ పాలన తెస్తామో అంటే నిజంగానే ఇంద్రమ్మ పాలన తెస్తామేమో అనుకున్నాం. ఇవాళ ఇంద్రమ్మ పాలన కాదు, మీరు ఎమర్జెన్సీ పాలన తెచ్చిండ్రు, రజాకాల పాలన తెచ్చిండ్రు. అందుకోసమే ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, రజాకాల పాలన అని చెప్తా ఉన్నాం. ఇలా ఏ ఒక్క రోజైనా మీరు ప్రజలతోని పిలిచి మాట్లాడి దీనివల్ల మీకు లాభం ఉన్నది, దీనివల్ల భావితరాలకు ఉపయోగాలు ఉన్నాయి, దీనివల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ఉద్యోగాలకు బాధ్యత నాది, భరోసా నాది అని ఒక ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి ముఖ్యమంత్రి గారు శాసన సభ్యునిగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ బాధ్యత రహితంగా వాళ్ళు ఆగ్రహావేశాలతో వాళ్ళు తిరగబడితే వాళ్ళని సంధానించింది పోయి, వాళ్ళకి అండగా నిలబడాల్సింది పోయి, వాళ్ళని రక్షించాల్సింది పోయి మీరు పోలీసులతో కొట్టించి, మీరు పేదవాడు ఒక గిరిజనులు, ఆదివాసులు, వాళ్ళకి ఎవరు దిక్కు లేరని చెప్పేసి మీరు విచక్షణ రైతన గొడ్లను బాదినట్టు ఒక్కొక్కలకు గంట సేపు కొట్టిండ్రు, పశువులను కొట్టినట్టు. అంటే ఇదేం ప్రభుత్వం? మేము ఈ రోజు కేటీఆర్ గారితో మేమందరం వెళ్ళి సంగారెడ్డి సబ్ జైల్లో చూస్తే అసలు దెబ్బ తలగని జాగలేదు ఒంటి మీద. ఇదా ప్రజాపాలన అంటే? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాం, ప్రశ్నిస్తే నిర్బంధిస్తాం, ప్రశ్నిస్తే కేసులు పెడతాం, ప్రశ్నిస్తే తొక్కేస్తాం. ఇది ప్రజాపాలన ఎందుకవుతుంది? ఇది డెఫినెట్ రజాకల్ పాలన, ఇది డెఫినెట్గా ఎమర్జెన్సీ పాలన. ఎమర్జెన్సీని గుర్తు చేస్తాం. అందుకనే ఈ ప్రజలను రక్షించడంలో ఫెయిల్ అయినరు, పథకాలను ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఫెయిల్ అయినరు, పథకాలు వ్యూహరచన చేయడంలో ఫెయిల్ అయినరు, మీ ప్రియారిటీ ఏదో చెప్పడంలో ఫెయిల్ అయినరు. టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఈ ప్రజల పాలిట వచ్చిన ప్రభుత్వంగా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా ఈ లగచెర్ల ఏదైతే ఘటన జరిగిందో, చుట్టుపక్కల తాండాలు కావచ్చు, ఆ ఫార్మాసిటీ కావచ్చు, ఇది పూర్తి స్థాయిలో పోలీసుల యాక్షన్ కావచ్చు, అటు రైతులు ఫస్ట్ వాళ్ళ రియాక్షన్ కావచ్చు, ఇదంతా కూడా జాతీయ మీడియా కూడా అటెన్షన్ ఉన్న ఒక ప్రాబ్లంగా ఇప్పుడు ఏర్పడింది. ఇటువంటి సందర్భం ఉన్నప్పుడు కామన్గా సీఎం రియాక్షన్ కోసం ఎవరైనా చూస్తారు. కానీ ఇక్కడ అనూహ్యంగా వాళ్ళ సోదరుడు, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి తెర మీదకి వచ్చిండు. ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడము, లేదా ఆయన కలెక్టర్కి వెళ్ళి కలవడానికి వెళ్ళడము ఒక అది ఉంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేనేమంటున్నా, తిరుపతి రెడ్డి గారు అన్నట్టయినా ఏ పదవిలో లేడు నాకు తెలిసి. వార్డు మెంబర్ కాదు, పార్లమెంటు మెంబర్ కాదు. వార్డు మెంబర్ లేడు, పార్లమెంటు మెంబర్ లేడు, పోనీ శాసన సభ్యునిగా లేడు, శాసన మండలి సభ్యునిగా లేడు, సర్పంచ్ కాదు, ప్రెసిడెంట్ కాదు. ఏమో మీరు అన్ని పోస్టులు మీరే, వార్డు మెంబర్ మీరే, పార్లమెంట్ మెంబర్ మీరే, సర్పంచ్ మీరే, జెడ్పీటీసీ మీరే, మండలాధ్యక్షులు మీరే, పరిషత్ అధ్యక్షులు మీరే, ఎమ్మెల్యే మీరే, మంత్రి మీరే, ముఖ్యమంత్రి మీరే. ఇలా ఏ బేసిక్లో ఇలా తిరుపతి రెడ్డి గారికి ప్రోటోకాల్ ఇస్తారు? ఏ బేసిక్లో కలెక్టర్ పోయి వెల్కమ్ చెప్తాడు? ఏ బేసిక్లో పోలీసు వాళ్ళు ఎస్కాట్ ఇస్తారు? ఇలా 144 సెక్షన్ ఉంటుంది లగచెర్ల అండ్ చుట్టుపక్కల ఇక దుద్యాల మండలము నియోజకవర్గం అంతా 144 సెక్షన్ ఉంటుంది. 144 సెక్షన్ ఉంటే 100 వెహికల్లతో ఎట్లా పర్మిట్ చేస్తారు? అంటే ఇక మీ సొంత ఏజెండా నడుస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెండా, ముఖ్యమంత్రి గారి ఏజెండా, తిరుపతి రెడ్డి గారి ఏజెండా కోడలంగండలో నడుస్తుంది. భూములు ఇవ్వకపోతే ఎవరు నా కొడుకు తొక్కి పడేస్తాం, గుంజుకుంటుంటాం. ఇది అన్యాయం కదా? అడిగేవాళ్ళు లేరా? ఇది ప్రజాస్వామ్యం కదా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించి హక్కు ఉంటుంది కదా. నా భూమి ఎందుకు గుంజుకుంటామని అడుగుతా ఉన్నాడు. వాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటామని కూడా మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ పక్షం నిలబడు. ప్రతిపక్షం అంటే పక్షపాతంగా ప్రజల కోసం నిలబడమే ప్రతిపక్షం కదా. అవును, ఇలా మేమే కదా ఆ పని చేస్తున్నాం. మీలాగా మేము గతంలో ప్రాజెక్టులు కట్టినప్పుడు
ఇలా మల్లన్న సాగర్ కట్టినప్పుడు, కొండపోచమ్మ సాగర్ కట్టినప్పుడు, రంగనాయక సాగర్ కట్టినప్పుడు ఆనాడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాలామంది చిల్లరగా అంటే ఎంత చిల్లరగా మాట్లాడిందంటే, మీరు 30 లక్షలు ఇవ్వాలి, 40 లక్షలు ఇవ్వాలి ఎకరానికి, మీరు తిరగబడండి, మీరు గ్రామాలలోకి వస్తే కొట్టండి, అధికారులను కొట్టండి, మీరు తిరగబడండి అని మీరు రెచ్చగొట్టిండ్రు. మీలాగా మేము చిల్లర చేస్తలేం, ఉందాక ప్రవర్తిస్తున్నాం. మీరు నిజంగా రైతుల భూములు తీసుకోవాలనుకుంటే వాళ్ళని కన్సల్ట్ చేయండి, వాళ్ళ బాధ ఏందో తెలుసుకోండి, వాళ్ళతో ఒప్పించి మెప్పించి వాళ్ళకు కావాల్సినటువంటి పరిహారం ఇప్పించిన తర్వాత మీరు తీసుకోవాలి. డెఫినెట్గా ప్రాజెక్ట్ కట్టాలి. మేము ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. కేసీఆర్ గారు ఫార్మాసిటీ కోసము 14,000 ఎకరాలు తీసుకున్నాం. ఆ ఫార్మాసిటీ ఏమైంది? ఆ ఫార్మాసిటీ ఏమో 4th సిటీ రియల్ ఎస్టేట్ సిటీ చేసి ఫోర్ బ్రదర్స్ కోసమేమో ఇలా మీరు ఫార్మాసిటీని అంతా వదిలేసి ఆ భూమి ఏడుంది, దేనికోసం ఉందో చెప్పట్లేదు. ఇలా మళ్ళీ ఫార్మాసిటీ కోసం దాని పేరు మార్చి ఫార్మా విలేజ్ అని పేరు పెట్టుకొని, ఓకే ఇక్కడ సిటీ ఇక్కడ విలేజ్, ఫార్మాసిటీ అని ఫార్మాసిటీ అని కేసీఆర్ గారు పెట్టు, దాన్ని వదిలేసి ఇలా ఫార్మా విలేజ్ అని చెప్పేసి కోడంగల్లో మళ్ళీ ఇలా కొత్త నాటకానికి తెరదీసి ఇలా 100,000 ఎకరాల భూమిని ఇలా మీరు భూసేకరణ చేస్తామంటారు. అసలు ఈ ఫార్మాసిటీని ఏం చేస్తామో చెప్పాలి కదా. పాత ఫార్మాసిటీ కోసం కేటాయించినటువంటి 14,000 ఎకరాలు సేకరణ జరిగిపోయింది ఆల్రెడీ. అరే అంటే ఇది కేసీఆర్ చేసింది, మేమేది చెయ్యం, కేసీఆర్ పెట్టింది మేము ఏది ఉంచాం. మరి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, మరి తెలంగాణ తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాలో కలుపుతారా? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే తెలంగాణ లేకుండా చేయాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం అని అంటే ఇలా కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, ఇంట్లో నీళ్లు లేవు, ఇది ఎండిపోయింది, ఇది కూలిపోయిందని ప్రచారం చేశారు. అవే కొండపోచమ్మ నీళ్లు మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి మూసీ నదిలో పోస్తాం, గోదావరి నీళ్ళు తెచ్చి మూసీలో పోస్తామని చెప్పిండు. మరి ఎండిపోయింది, కూలిపోయింది, అసలు లేనే లేదన్న కాళేశ్వరం మళ్ళీ ఎట్లొచ్చింది? ఇలా మూసీ రివర్ మేము ప్రక్షాళన చేస్తామని చెప్పిండ్రు. ఇలా మీరు ప్రక్షాళన చేయకుండా ఏం చేస్తారు? మూసీ నది పక్కనేమో మల్లయ్య ఇల్లు గూలగొట్టి మాల్ కడతారట. మల్లయ్య ఇల్లు ఉంది కదా పక్కన, గుడి చేసుకున్న మల్లయ్య ఇల్లు, రేకులు వేసుకున్న మల్లయ్య షెడ్డును గూలగొడతారట, మాల్స్ కట్టి అక్కడ కిరాయిలకు ఇస్తారట. మరి ఇదేం పద్ధతి? అంటే కేసీఆర్ గారు ఏదైతే గతంలో రూపకల్పన చేసిండ్రో వాటిని ఏది కూడా ఉంచొద్దు అనేటువంటి ఒక దురుద్దేశంతో, ఒక నీచమైనటువంటి ఆలోచనతోని ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది. ఇది మంచిది కాదు. ఏదైనా భావితరాలకు అక్కడికొచ్చేటట్టు ఉండాలి, భావితరాలకు ఉపయోగపడేటట్టు ఉండాలి, అంతే తప్ప ఫార్మాసిటీ 14,000 ఎకరాలు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. ఆ 14,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ కోసం వాడుతూ ఉన్నారు. ఓకే, మీరు కొత్తగా ఫార్మాసిటీ కోసం ఇలా దళిత గిరిజనుల భూములు లాక్కుంటూ ఉన్నారు. ఆ భూములు లాక్కునే దాంట్లో కొంతమంది, ఒక ITI విద్యార్థి ఉన్నాడు, వనపర్తికి వెళ్ళి మా ఊర్లో ఈ పోలీసుల దాడి జరిగింది, మా కుటుంబ సభ్యులు ఎట్లుంటారని తెలుసుకుందాం వస్తే ఆ అబ్బాయిని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. సాయంత్రం 5 గంటలకు వస్తే జరిగిందేమో పొద్దున 11 గంటలకు, 12-1 గంట వరకు 12 గంటల వరకే జరిగింది. అది తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు, ఆయన చూడడానికి 4 గంటలకు వస్తే నైట్ పోలీసులు ఎత్తుకొని పోయిండ్రు, ఆయన మీద కేసు పెట్టిండ్రు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగిని కూడా తీసుకుపోయి మీరు కేసులు పెట్టిండ్రంటే ఏం పాలన నడుస్తుంది? నేను ఏమడుగుతున్నా అంటే, అసలు ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? ఇంటెలిజెన్స్ ఫెయిల్, పోలీసు ఫెయిల్, రెవెన్యూ ఆఫీసర్లు ఫెయిల్. ఇలా అంతకుముందు రోటిబండ తాండలో వారం రోజుల ముందే RDO, MRO, DSP మా ఊరికి రావద్దు, మాకు భూములు అడగద్దు అనేసి నిర్బంధించిండ్రు, గంటల తరబడి అధికారులను నిర్బంధించినాక మీరు అంతే మూర్ఖత్వంగా మళ్ళీ ఎలాంటి కలెక్టర్ వెళ్తుంటే, జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీసర్ వెళ్తుంటే మీరు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వకుండా మీరు జనంలోకి మళ్ళీ అవే గ్రామాలకు మీరు తోలిండ్రంటే ఈ ప్రభుత్వమే రెచ్చగొట్టింది అనడానికి నిలువెత్తు నిదర్శనం. దాన్ని అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కలెక్టర్ వెళ్ళేటప్పుడు మీ దగ్గర సెక్యూరిటీ ఏది? ఇలా 100 మంది పోలీసు వాళ్ళని పెట్టిండ్రు కదా. అంటే ఇప్పుడు కలెక్టర్ని రెచ్చగొట్టే విధంగా నేనేమంటున్నా, ప్రభుత్వ అధికారులను పంపి వాళ్ళే రెచ్చగొట్టే విధంగా చేసుకొని ఇష్యూ డైవర్ట్ కోసమే ఇదంతా జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో వారంలో రోటిబండ తాండలో అధికారులు నిర్బంధించిండ్రు అని అంటే మీ మీద వ్యతిరేకత ఉన్నది అన్నట్టు, మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, మీ అభిప్రాయంలో వ్యతిరేకత ఉంది, మీ నిర్ణయంలో వ్యతిరేకత ఉంది, మీరు చేసే పనిలో వ్యతిరేకత ఉంది. ఫార్మాసిటీ విలేజ్ మాకొద్దు అని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని అంటే, అంత మూర్ఖంగా మీరు వెళ్ళిండ్రు అని అంటే డెఫినెట్గా ఇష్యూ జరగాలి, దీన్ని డైవర్ట్ చేయాలి, దాని నుంచే
మేము ఫోకస్ కావాలనే మీ దురుద్దేశం కనబడుతూ ఉంది కదా. అంటే అధికారులను పంపించడంలో, వాళ్ళ మీద దాడిని ప్రోత్సహించడంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయలే. ఎవరైతే ప్రోత్సహించిండ్రో వాళ్ళని అరెస్ట్ చేయకుండా బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ పాలన 75 మందిని అరెస్ట్ చేస్తారు. మీరు 35 మందికి రిమాండ్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరినీ వదిలేస్తారు. ఇలా ఏ బేసిస్లో మీరు అది చేస్తూ ఉన్నారు? అంటే ఇది బీజేపీ కాంగ్రెస్ రెండూ ఆడుతున్నటువంటి నాటకం. ఇలా బీజేపీ పార్టీ ఎందుకు స్పందించదు? బండి సంజయ్ ఇంట్లో దావత్ చేసుకుంటే, కేటీఆర్ గారు బావమరిది ఇంట్లో దావత్ చేసుకుంటే ఎంబడే అరెస్ట్ చేయాలా అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడవు? ఎడమైంది నీ నోరు? ఎడలాలిచ్చిపడ్డావు? నీ చీకటి ఒప్పందం? బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది? రేవంత్ రెడ్డి గారిని రక్షించడానికి, కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి లాలూచి పనులు చేస్తున్నారా? మీరు బ్రోకర్ పనులు చేస్తారా? ప్రజల కోసం, ప్రజల అవసరం. ఈ 11 నెలల 40 రోజులల్లా ఒక్కరోజు కూడా బీజేపీ కాంగ్రెస్ పైన మాట్లాడలే. అంటే ఎవరు దోస్తు ఇలా? ఆలోచన చేయాలి. ఎవరు దోస్తులు ఇలా? ఎందుకు మాట్లాడతారు? గిరిజనుల పైన దాడి జరిగితే 40-55 మందిని అరెస్ట్ చేస్తే, వాళ్ళ మీద విచక్షణ రహితంగా కొడితే ఒక్క బీజేపీ నాయకులు మాట్లాడరు. ఒక బీజేపీ ఎంపీ మాట్లాడితే ఆమెకి ఎంట్రీ ఇయ్యరు. పార్లమెంటు అదే నియోజకవర్గం ఓటర్ల దగ్గరికి వెళ్ళడానికేమో ఆమెకు పర్మిషన్ ఇయ్యరు. ఇలా నీ తమ్ముడు నీ అన్ననేమో ఆయనకేం సంబంధం లేదు, వార్డు మెంబర్ కాదు, పార్లమెంటు మెంబర్ కాదు, ఆయనకు రక్షణ కవచంలో తింపుతూ ఉన్నారు. అంటే ఇది ప్రజాస్వామ్యము కూనైపోయింది, ప్రోటోకాల్ మర్చిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా లగచెర్ల గ్రామ తాండా సభ్యులతోని ఆ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది. డెఫినెట్గా వాళ్ళకు మేము తోడుగా ఉంటాం. వాళ్ళకు బెయిల్ ఇప్పించే కాడి నుంచి అన్ని విషయాలలో న్యాయపరమైనటువంటి అన్ని అవసరాలు బీఆర్ఎస్ పార్టీ తీరుస్తుంది. వాళ్ళకు అండగా నిలబడతాం. కేసీఆర్ గారి పాలనలో 4000 ఎకరాలకు గిరిజన తాండాలకు 4000 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర మాది. ఆదివాసీ గిరిజనుల భూములు లాక్కొని జైలపాలు చేస్తుంది మీకు మాకు తేడా గది. అర్థమైందా? ఇలా గిరిజనులకు దళితులకు ఎవరు అండగా లేరు అని ప్రభుత్వం విర్రబూతుందేమో. అన్ని వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి నిలబడుతుంది. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది. ఇది ప్రజల కోసం ఏర్పడ్డటువంటి పార్టీ. ఇలా ప్రభుత్వం నడపాలన్నట్టు ఏర్పడ్డటువంటి పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, ప్రజా అవసరాల కోసం, ప్రజల కోసమే ఉన్నటువంటి ఈ పార్టీ. ఈ రాష్ట్ర ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆ ప్రజల పక్షాన కొట్లాడడానికి, అన్ని వర్గాల ప్రజల కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ వాళ్ళ కోసం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. రైట్ అన్న, థ్యాంక్ యూ. అండ్ రైట్, ఇది బీఆర్ఎస్ సంబంధించి ఎర్రోల శ్రీనివాస్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూశారు కదా. మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.